శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మే నెల 18వ తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క జీవితంలో ఈరోజు దిన ఫలితాల ప్రకారము ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి అయితే గురవుతారు. అసలు ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది, అదేవిధంగా అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆ ఏ విధమైనటువంటి పాత్రను మీ యొక్క జీవితంలో పోషించబోతుంది, దానివల్ల ఏ విధమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితం ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీకు చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయం, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగా కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇంకా ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీనరాశి అనేది రాశిచక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయంలోనే పూర్తి చేస్తారు అనేటువంటి తపన కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి నిరాకరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకునేటువంటి చాకచక్యము, తెలివి ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందనే చెప్పాలి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే వీరికి నిందలు, ఆరోపణలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకు సాగేటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి. అయితే మనం ముందుగా రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలు మనం గమనించినట్లయితే ఇక మీ యొక్క మనసు అనేది ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదము, వినయ విధేయతలు మొదలైనటువంటి సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించే విధంగా సిద్ధపరచండి. మనసులో ఒక్కసారి కానీ మీ యొక్క భావోద్వేగాలను ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ కూడా మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా అయితే స్పందిస్తుంది. ఈరోజు మీ యొక్క చరాస్తులు అనేవి దొంగతనానికి గురి కాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడము చెప్పదైనటువంటి సూచన అనే చెప్పాలి. ఇక బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సినటువంటి రోజైతే ఇదేనని మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజుకైతే మారనుందని చెప్పాలి. ఇక అదేవిధంగా మీ యొక్క లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీరు మీ యొక్క అత్తామామల నుండి అశుభ వార్తలను అయితే వినవలసి ఉంటుంది. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఒక ఎక్కువగా సమయాన్ని అనేది మీరు ఆలోచింపజేసేటువంటి విధంగా అయితే మీకు ఈరోజు కానుంది. చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామితో మీతో శాంతియుతంగా రోజంతా కూడా గడుపుతారు. ఎలాంటి పోట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కూడా కేవలము ప్రేమే. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, ట్రెండింగ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనేటువంటి కోరికైతే మీకు ఈరోజు ఖచ్చితంగా నెరవేరబోతుందండి. ఇక అసలు మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారము మీ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆ యొక్క స్త్రీ ఏటువంటి పాత్ర మీ యొక్క జీవితంలో పోషించబోతుంది, ఏ విధమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ స్త్రీ అయితే మీ యొక్క జీవితంలో ముఖ్యమైన పాత్రను అయితే పోషిస్తుందండి. ఆ స్త్రీ మీ యొక్క తోబుట్టు కావచ్చు, లేదంటే మీ యొక్క తోబుట్టులతో సమానమైనటువంటి ఒక స్త్రీ అయినా అవ్వచ్చు. ఇటువంటి వ్యక్తి వల్ల మీరైతే ఒక మంచి శుభకరమైనటువంటి వార్తలు అయితే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అయితే అక్క కానీ చెల్లి కానీ లేదంటే మీ యొక్క అక్క లాంటి వ్యక్తి కానీ లేదంటే మీ యొక్క చెల్లి లాంటి వ్యక్తి కానీ ఇటువంటి వ్యక్తుల వల్ల మీరైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్లో మీరైతే ఒక మంచి యాంబిషన్ను రీచ్ అవ్వడానికి తన యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. తన యొక్క గైడెన్స్ అనేది మీకు పూర్తిగా మద్దతు చేయబోతుందంటే ఏదైనా ఒక మంచి శుభకరమైన వార్తను ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ను తన మూలంగా మీ యొక్క జీవితంలో మీరు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క తోబుట్టు వల్ల మీ యొక్క జీవితంలో ఒక మంచి గోల్ రీచ్ అయితే అయ్యేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలిత ప్రకారం రేపు కనిపించబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలు ఏంటంటే మనం చూసినట్లయితే కనుక రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే గడిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సరదాగా కొంచెం బయటకు వెళ్ళి వారితో టైం స్పెండ్ చేయడము మీ యొక్క కుటుంబ సభ్యులు అనుకున్నటువంటి ఒక అలాహలము అనేది కలిగించబోతుంది. అలాగే ఈ రోజుగా మీ జీవితంలో మారనుందనే చెప్పాలి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలంటే మీరు చాలా రకంగా కలుసుకునేటువంటి స్నేహితులను కూడా కలుసుకునేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపరిచిత వ్యక్తుల్లో మోసపు చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మీరైతే ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పరిస్థితులు అయితే ఈరోజు జాతక ఫలితాల ప్రకారము కనిపిస్తున్నాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తుల చేతుల పట్ల మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియనటువంటి వ్యక్తుల చేతుల్లో నుండి ఆహార పదార్థాలు కానీ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తలు అనేవి చాలా అవసరము. అదేవిధంగా మీరు నిర్మానుష్య ప్రదేశాల నుండి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు అంటే మీకు తెలియనటువంటి వ్యక్తులు లిఫ్ట్ అడిగినా మీరు ఇటువంటి విషయాల్లో అయితే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఖచ్చితంగా జాగ్రత్త పట్టించండి. రోజుగా ఈ యొక్క జాతక ఫలిత ప్రకారము రేపటి రోజున కనబరుస్తుంది. ఈ విషయం పట్ల మీరైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆ వారు నిజాయితీ గల వ్యక్తులు, వారి పట్ల మీకు ఖచ్చితమైన నమ్మకం ఉంటేనే వారికైతే సహాయం చేయండి. లేదంటే వారు కొంత అనుమానంగా కనిపించినా కూడా మీరు వారి పట్ల మీరైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఆర్థిక పరంగా మనం గమనించినట్లయితే మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికి కూడా మీరైతే డబ్బును ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా గమనించినట్లయితే ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి లాభాల పాటు పండుతుందండి చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపార జీవితం సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు. ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారైతే మీ యొక్క భాగస్వాములతో చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో మీరైతే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిదని చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వారు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకైతే సానుకూలమైన ప్రతిభా అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల జీవితాల్లో సానుకూలమైన అంశాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి అంశం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. పై అధికారుల నుండి అయితే ప్రశంసలు అయితే అందుకోబోతున్నారు. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని కనుక మనం గమనించినట్లయితే మీ యొక్క కుటుంబ జీవితంలో ఇదివరకు ఏదైనా వాగ్వాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా మారబోతుంది. ఇక అదేవిధంగా చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మీ యొక్క జీవితంలో వేధించేటటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనబరుస్తుంది. కాబట్టి ఇటు విషయంలో మీరు చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా తగినటువంటి మెడిసిన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాల ఆధారంగా మీకైతే ఈరోజు గడవబోతుందండి. కానీ మీ యొక్క తోబుట్టు లేదంటే మీ యొక్క తోబుట్టుతో సమానటువంటి ఒక స్త్రీ ద్వారా మీరైతే ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరిగా చేయండి. శివనామస్మరణ అసలు మరొకండి. అదేవిధంగా మీరు ప్రతి సోమవారము శనివారము శివాభిషేకం చేయడం వల్ల మీకున్న ఏమన్నా నరదిష్టి అలాంటివి అనేది తగ్గిపోతాయి. తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. తెలిసాకండి ఈరోజు మీనరాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.